సిటీలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి హాలిడేస్ రావడంతో ఈ పండగ వాతావరణం అంతా వాళ్ళ మీద నుంచే పోతుందని చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు విత్ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేది కైట్స్ ఎగరేయడం. సో ఈ పతంగులు ఎగరేసే విషయంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ సిటీలో ఆ పతంగులు ఎగరేయడం అనేది కాస్త కష్టంగా మారింది. ఎందుకంటే బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎగరేసే టైంలో చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్కి తట్టేసి ఆ పతంగులు ఎగరకుండా ఉండడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అయితే సాగర తీరాన నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో పతంగులను ఎగరేసే విషయంలో విత్ ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో తమ్ముడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావు? రసూల్పురం నుంచి వచ్చినాం అక్క. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర గాలి కావచ్చు, మీరు పతంగులు ఎగరేసే విషయంలో ఇక్కడ నేచర్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? అంటే నేచర్ అంటే ఇక ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఇక అందరు వస్తుంటారు, కొత్త కొత్త పీపుల్ కలుస్తుంటారు, అట్లా అని చెప్పి జర మంచిగా పీస్ఫుల్గా ఉంటుందని తెలుసు. సో ఎంత టైం వరకు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తారు? ఈ 3-4 డేస్ ఇక్కడికి వచ్చి పోతుంటారా? అక్కడ ఇంటి దగ్గర ఎగరేసే సిచ్యువేషన్ ఉందా లేదా? ఇంటి దగ్గర అంటే గల్లీ గల్లీ బిల్డింగ్స్ ఉంటాయి కదా, జర అన్కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇలా పీస్ఫుల్గా ఉంటుంది, మొత్తం ఓపెన్ ఉంటుంది కదా, ఇట్లా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ వచ్చి. నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చుకురు పతంగులు, మాంజలు? సో ఎంతసేపు ఇక్కడ ఉందామనేసి ప్లాన్ చేసుకున్నారు? 7 దాకా ఉంటాం, చీకటి దాకా ఉంటాం. ఎన్ని పతంగులు ఎగరేసారు ఇప్పటివరకు? 15 పతంగులు ఎగరేసింది. మీవి కాట్ అయినాయా లేకపోతే మీరే కాట్ చేస్తుండ్రా? కాట్ అయితే పోతాయి. సో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? అంటే అన్ని ఫెస్టివల్స్లోకి వెళ్ళా సంక్రాంతి ఫెస్టివల్ 3 days ఫెస్టివల్ కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఈ 3 daysలో ఓన్లీ కైట్స్ ఎగరేయడమేనా, ఇంకేమైనా అలాగా ఉంటుందా మీకు ఫెస్టివల్? ఇంకా కైట్స్ ఎగరేయడం ఉంటుంది, అలాగే ఉంటుంది కొంచెం వెరైటీగా. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పతంగులు ఎగరేస్తూ సో బాగా ఇన్వాల్వ్ అయిపోయినారు పతంగులు ఎగరేసుడులో. సో హౌ డు యూ ఫీల్ సార్? I feel very excited. I come every year for the 3 days, which is 13, 14, 15. Especially for this occasion, I come from Bangalore to fly kites. I stay in Bangalore, but only for kites reason, because Bangalore is banned. So Hyderabad is the place where you can fly kites. So it's very enthusiasm, which I'm enjoying with my friends. You can see a couple of friends which are already there. And I'm sorry, I have to go because I'm flying my kite. Thank you. కుల మతాలకు అతీతంగా కూడా ఈ కైట్స్ని ఎగరేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. कैसा एंजॉय कर रहे हो? बस अच्छा दिख रहा है मैडम, बहुत ज़बरदस्त एंजॉय कर रहे हैं यहाँ पर पीपल प्लाजा में. हर ईयर आके हम लोग यहाँ पर एंजॉय करते हैं फ्रेंड्स के साथ. फेस्टिवल काइट फेस्टिवल्स रहता, पतंग उड़ाते, पतंगा कट करते हैं यहाँ पर. अच्छा एंजॉय करते हैं मैडम, पीपल प्लाजा में अच्छा एंजॉय कर सकते हैं यहाँ पर आके फैमिलीज के साथ. ये प्लेस को कैसा चूज करे आप? हम लोग यहीं रहते हैं मैडम, अपोजिट कॉलोनी में रहते हैं, तो हम लोग यहीं आके काइट्स फेस्टिवल है एवरी ईयर यहाँ पर ही एंजॉय करते हैं. ఇక్కడ మరికొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. అన్నా మీ ఫ్యామిలీ తోటి వచ్చినట్టున్నారు? हाँ बच्चों के साथ आए मैडम. हाँ कैसा एंजॉय कर रहे फिर? अच्छा एंजॉय रहा है. वो बस्ती में क्या है, ज़रा गलियाँ ज़्यादा रहते ना, तो नहीं होता था, इसलिए यहाँ पे आके एंजॉय कर रहे हर हैं. साल में आते हैं हाँ हर साल में आते हैं. फैमिली के साथ? हाँ फैमिली बच्चों को लेके आते, पूरे लेके आके एंजॉय करके चले आते. किस लिए आए इधर फिर? पतंग उड़ाने आए. कितने पतंग उड़ाए अभी तक? पापा उड़ा रहे हैं, मैं एंजॉय कर रहे हैं. यस यस. आप कैसा एंजॉय कर रहे भैया? हम लोग यहाँ बच्चों को लेके आके फुल एंजॉय कर रहे हैं. यहाँ पे पतंग उड़ाए, जब से बच्चों को भी उड़ाना सिखाए, उन लोग यहाँ भी अच्छा एंजॉय करे. अब फिर कल भी आते बोल रहे हैं, आज एंजॉय देख के फिर संडे के दिन भी आते बोल रहे. हाँ रोजाना बिजी रहता ना ऐसा, बच्चे के साथ रह के और इवनिंग के टाइम पे ऐसा इधर आना कैसा लग रहा? इधर आना क्या है, बच्चे भी बोर हो गए थे स्कूल को जाके डेली. अब घर के पास बिल्डिंग पे से वहाँ से प्रॉब्लम होता बच्चों को बोल के एक दिन हम लोगों को भी, अब वैसे भी छुट्टी है 3 दिन, वो छुट्टी में बच्चों को भी एंजॉय कराने लगे. సో కైట్ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. రేపే పండుగ అయితే ఇవ్వాలని నీ జోష్గా అనిపిస్తుంది. పతంగ ఎగరేసుడు ఎవరు నేర్పించారు? బాగానే పిల్లాంచినావు పైకి. డాడీ నేర్పించిండు. మాంజ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? చైనా మాంజనా నార్మలేనా? నార్మలే. మేడం మీరు కూడా పిల్లలు ఎగరేయడం చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంటి దగ్గర ఈ పాసిబిలిటీ ఉండదా? ఎట్లుంటుంది ఇంటి దగ్గర? యాక్చువల్లీ మాది BHL ఇక్కడ కాదు, సో అక్కడ నుంచి మేము ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఈ పీపుల్ ప్లాజాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అందరూ. రిలీజియన్స్ అని కాకుండా అందరు కలిసిమెలిసి చేసుకుంటారు. పెద్ద పండగల టైంలో ఫ్యామిలీస్తో ఉండడం కానీ పిల్లలకి మన కల్చర్ నేర్పించడం కానీ ఎట్లా అనిపిస్తుంది? ఐ మీన్ అది చాలా ఇంపార్టెంట్ మన కల్చర్ పిల్లలకు నేర్పడం. బట్ వీ విల్ బీ ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు ఈ బిజీ స్కెడ్యూల్లో మనకు ఆఫీస్లో లీవ్ తీసుకోవడం అవన్నీ కొంచెం కష్టం. సో అవే ముందు ప్రిపేర్ చేసుకొని 1 month ముందు ప్రిపేర్ చేసుకొని ఈ డేస్ ఇట్లా ఇలా స్పెండ్ చేయాలి, ఈ డే ఇలా స్పెండ్ చేయాలి, సెకండ్ డే ఇలా స్పెండ్ చేయాలి, థర్డ్ డే ఇలా స్పెండ్ చేయాలి, ముందు ప్లాన్ చేసుకుంటాం. అవి మిస్ కాకుండా
కాకుండా ట్రై టు అచీవ్ అనమాట. సో ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాం మేము వితౌట్ మిస్ అనమాట. సో 3 days ఇక్కడ స్పెండ్ చేస్తాం, ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి విల్ హావ్ ఫన్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి ట్యాంక్ బండ్ ఏరియాకి? ఎందుకంటే నాన్నున్నాడని. నాన్న ఏం చేద్దామని తీసుకొచ్చిండు ఇక్కడికి? కైట్ ఎగరేయడానికి. అవును, కైట్స్ అంటే మామూలుగా మగపిల్లలు ఎగరేయాలి అంటారు కదా, మగపిల్లలు ఎగరేయాలా, ఆడపిల్లలు కూడా ఎగరేయొచ్చా? ఆడపిల్లలు కూడా ఎగరేయచ్చు. ఎగరేయొచ్చా? మరి ఎన్ని ఎగరేసినావు ఇయ్యాల? నాన్న ఎగరేస్తే నేను పట్టుకుంటా. చెరక కాదు, కైట్. కైట్ దారం. దారంని పట్టుకుంటావా? అంటే పైకి ఎగరేసిన తర్వాత నీకు ఇవ్వాలంటావు, అంతేనా? అవును అంతే. అవును. ఎన్ని పతంగులు ఎగరేద్దామని వచ్చినావు మరి? నేను ఎన్నంటే అన్ని ఎగరేద్దామని వచ్చాను. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ముందే కనిపిస్తుంది పిల్లల్లో, మీలో, అందరిలో. సో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బిల్డింగ్ల మీద కంజెస్టెడ్ అయిపోయింది సిటీ అంతా. సో బిల్డింగ్ల పక్కన అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. లేకపోతే తాను ధూల్పేట్ పోయి, చిక్కడపల్లి పోయి, లేకపోతే మెట్టుగూడ పోయి ఎగరేసేవారు. ఇప్పుడు అక్కడ కూడా గాలి లేదని మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. చూడండి ఎన్ని ఎగురుతున్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో వచ్చాను. సో సిటీ కంజెస్టెడ్ అయిన కారణంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెతుక్కోవడంలో సిటీ జనం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే పీపుల్ ప్లాజాలో మాత్రం మనకి ఈ కైట్ ఫెస్టివల్ ముందుగానే సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో రిలీజియన్కి సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు మాత్రం కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.